తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పదవులు దక్కడం లేదని భావిస్తున్నారు. గతంలో ఓ ఇద్దరు నేతలకు గవర్నర్ పదవులు ఇప్పిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఒక్కరికి మాత్రమే గవర్నర్ పోస్టు దక్కింది. దాంతో మరో సీనియర్ లీడర్ తీవ్రంగా రగిలిపోతున్నారా? గవర్నర్ పదవి ఇప్పిస్తారని ఆశపడితే ఆశలన్నీ అడియాసలయ్యాయని బాధపడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏంటా గవర్నర్ పోస్టు కథ? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి ఏడాది దాటిపోయింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగగానే తమకు పదవులు దక్కుతాయని ఆశపడ్డ సీనియర్ లీడర్లను సీఎం చంద్రబాబు పక్కన పెట్టేశారు. వారి స్థానంలో కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. దాంతో నారాజైన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు లాంటి లీడర్లకు గవర్నర్ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏడాది కాలంగా ఈ ఇద్దరు నేతలకు పదవులు రాలేదు. దాంతో ఇప్పట్లో వీరికి పదవులు దక్కడం కష్టమే అన్న చర్చ జరిగింది. కానీ గతంలో హామీ ఇచ్చినట్టుగా అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించారు. కానీ మరో నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి పేరు అసలు పరిశీలనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. అందుకే ఆయన సీఎం చంద్రబాబు తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. 3 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాలను కేంద్రం నియమించింది. విజయనగరానికి చెందిన అశోక్ గజపతిరాజు టీడీపీలో సుదీర్ఘంగా కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించారు. అలాగే 2014లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగాను పనిచేశారు. తాజాగా ఆయన్ను గోవా గవర్నర్గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాస్తవానికి ఇతర పార్టీల నేతలకు గవర్నర్ పదవి కేటాయించేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంతగా సుముఖత వ్యక్తం చేయదు. కానీ అశోక్ గజపతిరాజు క్లీన్ ఇమేజ్, చంద్రబాబు ఒత్తిడి కారణంగానే గవర్నర్ పదవి ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి గవర్నర్ పదవి దక్కుతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పదవి లేదు. అందుకే గవర్నర్ పోస్టుపై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ సీఎం చంద్రబాబు నిర్ణయంతో యనమల షాక్ అయినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీఎం చంద్రబాబు తర్వాత సీనియర్ నేతగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఆయన పార్టీలో చేరారు. లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటున్న ఆయన్ను నందమూరి తారక రామారావు తుని నియోజకవర్గం నుంచి ఆహ్వానించారు. దాంతో ఆయన పార్టీలో చేరారు. అక్కడి నుంచి ఆయన అప్రతిహతంగా ఎదుగుతూ వచ్చారు. గతంలో 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి వరకు ఎమ్మెల్సీగాను కొనసాగారు. కానీ ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాలేదు. ఆ సమయంలో ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో కాస్త కూలయ్యారు. కానీ ఇప్పుడు అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పోస్టును కట్టబెట్టి తనను పట్టించుకోకపోవడంతో యనమల తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. అయితే యనమలకు గవర్నర్ పదవి దక్కకపోవడం వెనక అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో కాకినాడకు సెజ్ విషయంలో యనమల లేఖ రాశారు. అప్పట్లో యనమల రాసిన లేఖ కూటమిలో పెద్ద దుమారం రేపింది. అప్పటి నుంచి యనమలను పక్కన పెట్టేశారని సమాచారం. అందుకే ఆయనకు గవర్నర్ పదవి అడ్డంకిగా మారిందని అంటున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కావడంతో ఆ పార్టీకి చెందిన నేతలెవరికి ఇప్పటి వరకు గవర్నర్ పదవులు దక్కలేదు. 2014లో ఎన్డీఏలో భాగంగా టీడీపీ ఉన్నప్పుడు మోత్కుపల్లి నరసింహన్కు ఛాన్స్ ఇప్పించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ బీజేపీ నేతలు అంగీకరించలేదు. దాంతో మోత్కుపల్లి అసంతృప్తితో చంద్రబాబును ఇష్టం వచ్చిన తిట్లు తిట్టిన తర్వాత ఎన్నికల్లో జగన్ కోసం ఏపీలో ప్రచారం చేశారు. ఇప్పించకపోవడమే మంచిదైందని తర్వాత టీడీపీ నేతలు అనుకున్నారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కుమార్తెకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఎంపీగా కలిశెట్టి అప్పలనాయుడుకు మద్దతిచ్చి గెలిపించారు. అందుకే గవర్నర్ పదవి ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సీఎం చంద్రబాబు తర్వాత సీనియర్ లీడర్ గా ఉన్న యనమలను హైకమాండ్ పట్టించుకోకపోవడం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.